గాలేరు నగరి వరద కాలువ పనులు తొందరగా పూర్తి చేయించి గండికోటకు కృష్ణా జలాలను తెచ్చి తద్వారా దాని కిందున్న ప్రాజెక్టులన్నింటికి కూడా ఆ నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతంలోని కరువు పరిస్థితులను తాగునీటి ఎద్దడిని మరి తీర్చమని చెప్పి అనే ఏకైక డిమాండ్తో మరి కమలాపురం ఎమ్మెల్యే గారితో పాటు కొంతమంది రైతులు దాదాపు 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వారి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించడం జరిగింది. ఇందాకనే సాయంకాలం గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చారు, ప్రైవేట్ డాక్టర్స్ వచ్చారు. అందరూ కూడా షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అన్నీ చేశారు. షుగరు దాదాపు 50కి పడిపోయింది. ఇంకా 50 దిగువకు పడిపోతే ఖచ్చితంగా మరి కోమాకు పోయే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గారితో పాటు దీక్ష చేస్తున్న రైతులతో మరి డాక్టర్లు స్పష్టం చేయడం జరిగింది. మరి ప్రాణాల మీదికి తెచ్చుకొని కూడా మరి సాగునీటి కోసం, తాగునీటి కోసం మరి దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారుల్లో ఏ మాత్రం కూడా ఇప్పటికీ ఇంకా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈ ప్రాంగణానికి ఈ రోజు వరకు ఈ 4 రోజులకు గాను ఒక్కరంటే ఒకరు ఆర్డీఓ కానీ, జేసీ కానీ, కలెక్టర్ స్థాయి అధికారి కానీ వచ్చి మీరు చేస్తుంది ఒక మంచి ఉద్దేశంతో దీక్ష చేస్తూ ఉన్నారు, మీతో పాటు మేము కూడా గలం కలుపుతాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి గట్టిగా నివేదిస్తాము, ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి ఈ జిల్లాకు నీళ్లు తీసుకొని రమ్మని, కృష్ణ నీళ్లు తీసుకొని రమ్మని మేము కూడా గట్టిగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము, నివేదిస్తామని చెప్పి ఒక్కరంటే ఒకరు ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వం తరపున ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదు. మరి ఈరోజు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దీంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా మరి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇప్పటికే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. మేమైతే గట్టిగా అడుగుతా ఉన్నాం, ఎందుకంటే ఆరోగ్యానికి మించి ఇంకేమీ లేదు. గట్టిగా మేమంతా అడుగుతా ఉన్నాం ఇంకా ఫర్దర్ రిస్క్ కొనసాగించవద్దని. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం మేము ఎంత చెప్తున్నా కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం ఈ గుడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదా? ప్రభుత్వం నుంచి ఒక్కరన్నా రావాలి కదా, ఒక్కరన్నా వచ్చి స్పష్టమైన హామీ ఈ ప్రాజెక్టు పైన, మన సాగునీటి సమస్య మీద, తాగునీటి సమస్య మీద ఇవ్వాలి కదా అని అంటూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ ఉద్యమం అయితే సాగునీటి కోసం, తాగునీటి కోసం ఈ ఉద్యమము, ఈ దీక్ష మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం, కొనసాగిస్తాం.